యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన హంపి విరూపాక్ష దేవాలయం యొక్క గర్భాలయానికి వెనుక బయటకు వెళ్ళడానికి మెట్టదారి ఉంది. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున ఒక చీకటి గది ఉంటుంది. ఈ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంటుంది. దీని నుంచి చూస్తే ఆలయ తూర్పు గోపురం కనిపిస్తుంది. గోపురం నుంచి వచ్చే సూర్యకాంతి చిన్న రంధ్రం గుండా లోపలికి ప్రవేశించి గోడపై తల్లక్రిందులుగా గోపుర ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వెలుతురు అధికంగా ఉన్న సమయంలో బాగా కనిపిస్తుంది. కెమెరా అబ్స్క్యూరా సూత్రంపై పనిచేసే పెన్హోల్ కెమెరాకు ఇది సహజ నమూనాగా భావించవచ్చు. దాదాపు 1500 సంవత్సరాల క్రితమే మన శిల్పులకు ఆగమశాస్త్రంతో పాటుగా భౌతిక శాస్త్ర నియమాలు కూడా తెలుసని అర్థమవుతోంది. దేవాలయంలో ఇలాంటి ఏర్పాటు ఎందుకు చేశారు అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. ప్రపంచం బయట కాదు, మన అంతరంగంలోనే ఉంది అనే ఆధ్యాత్మిక భావనను సూచిస్తుందని కొంతమంది భావిస్తారు. ఏది ఏమైనా ఆ రోజుల్లో కాంతి శాస్త్రం బాగా అభివృద్ధి చెందిందని చెప్పాలి. లేకుంటే అంత ఖచ్చితంగా ఏర్పాటు చేయడం చాలా కష్టం కదా.